ఇప్పుడు ఏ కొత్త నినాదం అయితే కల్వకుంట్ల కవిత ఎత్తుకున్నదో 10 సంవత్సరాల కాలం పాటు ఆ కుటుంబం చేతిలో అధికారం ఉంది కదా సార్. ఇప్పుడు ఈ కవిత ఎత్తుకునే నినాదాన్ని పబ్లిక్ నమ్మే అవకాశం ఉంటుందా అంటున్నా. నమ్ముతారు, ఎందుకు నమ్మరు? కేసీఆర్ నమ్మలేదా? కేసీఆర్ అంతము 99 ముందు తెలంగాణ వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడిండు, లేకపోతే టీడీపీలో ప్రధాన పాత్ర పోషించండు. మామూలు వాళ్ళు నేను రాష్ట్ర దగాబడ్డ తెలంగాణ పుస్తకాలు అప్పుడున్నటువంటి సిఎల్పి లీడరు జనార్దన్ రెడ్డి గారు, కోదండ రెడ్డి గారు వాళ్ళు అసెంబ్లీలో చూపించుకుంటూ మాట్లాడితే ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోరు మూయించిండు. అవన్నీ అంటే ఆ రోజు అట్లా మాట్లాడిండు, మరి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుండని పట్టించుకోరు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఈరోజు మా పక్షాన ఉన్నాడా లేడా. ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ ఛత్తీస్గఢ్లో క్యాంపులు పెట్టించుట్లో వాళ్ళు కూడా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసారు. నువ్వు ఆ రోజు క్యాంపులు నువ్వే పెట్టించినావు, గ్రీన్ అంటూ చేసినావు, లేకపోతే ఇంకోటి చేసినావు, నువ్వు ఇలా మాట్లాడడానికి వీల్లేదని ఉండదు. రాజకీయాలు ఎప్పుడు అట్టు ఉండదు.